హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఎస్ఎస్ఎం లాజిక్స్ ఛానల్. నేను మీ నాగార్జున. గుడ్ మార్నింగ్ అందరికీ. అందరికీ మ్యాథ్స్ బేసిక్స్ అనేవి మాటికి నేను చెప్తున్నాను. మ్యాథ్స్ బేసిక్స్లో మనం స్ట్రాంగ్గా ఉంటేనే మనం క్వశ్చన్స్ కంప్లీట్ చేయగలం కానీ. సో ఆ బేసిక్స్ అనే సిరీస్ నేను స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ సిరీస్లో ఆల్రెడీ మీకు నెంబర్ సిస్టమ్ అనే కాన్సెప్ట్కి బేసిక్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ మీకు నా ఛానల్లో పోస్ట్ చేశాను. ఇప్పుడు ఈరోజు హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఈ కాన్సెప్ట్లో బేసిక్స్ అంటే ఏముంటాయి, ఈ కాన్సెప్ట్ నుంచి వచ్చే క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి మనం ఎలాంటి బేసిక్స్ నేర్చుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చూసి ఎవరైనా ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇది ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ మనకి ఒక టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ఎస్ఎస్ఎం లాజిక్స్ అలాగని చెప్పేసి. ఎస్ఎస్ఎం లాజిక్స్ మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి టైప్ చేసినా, లేదంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఈ లింక్ ద్వారా మీరు ఆ ఛానల్లో మీరు జాయిన్ అయితే మీకు లేటెస్ట్గా ఉన్న అన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, అందులో మీకు క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, అండ్ మీరు ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలన్న స్ట్రాటజీ వీడియోస్, ఇవన్నీ కూడా మీకు అందులో దొరుకుతాయి. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో ఇంకా వెయిట్ చేయకుండా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. LCM and HCF వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ అండ్ చాలా మంచి కాన్సెప్ట్ ఇది. LCM, HCF తెలుగులో దీన్ని కాసాగు గాసాబా అంటారు. కనిష్ట సామాన్య గుణిజము, గరిష్ట సామాన్య భాజనికము. LCM అంటే లీస్ట్ కామన్ మల్టిప్లయరు, HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో కొద్దిగా బేసిక్స్, కొద్దిగా మనం LCM గురించి, HCF గురించి ఫస్ట్ తెలుసుకుందాం. అసలు LCM అంటే ఏంటనేది. LCM అంటే ఒక 3 నెంబర్స్ A, B, C అనే ఒక 3 నెంబర్స్ ఉన్నాయనుకోండి. ఈ 3 నెంబర్స్కి ఒక LCM మనం ఫైండ్ చేస్తే ఆ LCM ఏంటంటే ఈ 3 నెంబర్స్కి దీనికి ఒక ఎక్క ఉంటుంది, దీనికి ఒక ఎక్క ఉంటుంది, దీనికి ఒక ఎక్క ఉంటుంది. ఈ మూడిట్లలోనే వచ్చే అతి ఫస్ట్ నెంబర్ అదే, దాన్నే మనం LCM అంటాం. ఫర్ సపోజ్ 2 and 3 ఉందనుకోండి. ఈ రెంట్లకి LCM ఎలా ఫైండ్ చేయాలని తర్వాత చెప్తాను, కానీ మామూలుగా చూడండి. ఈ రెంట్లకి LCM అనేది 6. సో 6 కంటే ముందున్న ఏ నెంబర్లు కూడా ఈ రెండు యొక్క టేబుల్స్లోనే కామన్గా రావు. ఫర్ సపోజ్ చూడండి, 2 into 1 2, 2 into 2 4, 2 into 3 6, ఓకే. 3 into 1 3, 3 into 2 6. సో ఇందులోనూ ఈ టేబుల్లోనూ ఫస్ట్ వచ్చే కామన్ నెంబర్ అనేది 6. సో అందువల్ల 6ని ఈ రెండింటి యొక్క LCM అంటారు, లీస్ట్ కామన్ మల్టిపుల్. ఓకే, ఇప్పుడు మీకు LCM అంటే ఏంటో అర్థమైంది. ఆ రెండు ఇచ్చిన నెంబర్స్ యొక్క ఫస్ట్ కామన్ మల్టిపుల్నే మనం LCM అంటాం. ఇప్పుడు HCF అంటే ఫర్ సపోజ్ A, B, C అనే ఒక 3 నెంబర్లు తీసుకోండి. ఈ మూడిటిని పర్ఫెక్ట్గా డివిజిబుల్ చేసే అతి పెద్ద నెంబర్ అనమాట. ఈ మూడిట్లు Aని, Bని, Cని పర్ఫెక్ట్గా డివిజిబుల్ చేసే అతి పెద్ద నెంబర్. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్కి తీసుకోండి ఒక 2 నెంబర్స్. ఫర్ సపోజ్ 25 and 75 and 10. ఈ మూడిట్లని డివిజిబుల్ చేసే అతి పెద్ద నెంబర్. ఫస్ట్ ఈ మూడిట్లోని అతి చిన్న నెంబర్ ఎంత ఉందో చూడండి. ఫర్ సపోజ్ ఎలా ఫైండ్ చేయాలో తర్వాత చెప్తాను, ట్రిక్స్ అనేవి. నార్మల్గా ఈ మూడిట్ల యొక్క HCF అనేది 5. 5 కన్నా పెద్ద నెంబర్ కూడా ఈ మూడిట్లని కలిపి డివిజిబుల్ చేయలేదు పర్ఫెక్ట్గా. ఫర్ సపోజ్ 5 కన్నా ఏ పెద్ద నెంబర్ అయినా తీసుకోండి, అది 10 అయినా 11 అయినా 12 అయినా, కానీ మహా అయితే రెండిట్లు డివిజిబుల్ చేస్తుంది, మూడో దాన్ని వదిలేస్తుంది. కానీ 5 మాత్రం మూడిట్లు కూడా పర్ఫెక్ట్గా డివిజిబుల్ చేసేస్తుంది. సో అందుకు ఈ 5ని HCF అంటాం మనం. సో LCMకి HCFకి తేడా తెలిసింది కదా. LCM అంటే ఇచ్చిన నెంబర్ల యొక్క టేబుల్స్లో వచ్చే అతి పెద్ద ఫస్ట్ నెంబర్ అదే. అండ్ HCF అంటే ఇచ్చిన నెంబర్స్ని మూడిట్లని కలిపి పర్ఫెక్ట్గా డివిజిబుల్ చేసే అతి పెద్ద నెంబర్.
హెచ్సిఎఫ్ అనేది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది మీకు తెలిసింది కదా. ఇప్పుడు ఎల్సిఎంని ఎలా ఫైండ్ చేయాలి, హెచ్సిఎఫ్ని ఎలా ఫైండ్ చేయాలి అన్న విషయాలను మనం చూద్దాం. నార్మల్గా ఫస్ట్ ఎల్సిఎం, లీస్ట్ కామన్ మల్టిపుల్ కదా. ఓకే, ఒక 2 నెంబర్కి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. సో ఫస్ట్ అందరూ కామన్గా చేసే మెథడ్ ఏదైతే ఉందో అది మీకు చెప్తాను. ఆ తర్వాత మనం ఏ మెథడ్ని ఫాలో అవ్వాలో ఆ మెథడ్ కూడా మీకు చెప్తాను. సో ఫస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఎగ్జాంపుల్ తీసుకుని 96, 36, 18 ఈ మూడిట్ల యొక్క ఎల్సిఎం ఎంతో ఫైండ్ చేయండి. ఫస్ట్ ఎల్సిఎం ఫైండ్ చేయాలంటే మెథడ్ 1 ఫ్యాక్టరైజేషన్ చేయాలి. మెథడ్ 1 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. 96కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇది ఎలా చేయాలన్నది మీకు నెంబర్ సిస్టమ్ బేసిక్స్ నేను చెప్పాను ఆల్రెడీ. రెండు 6లు 2 3లు. సో 96ని మనం 2 × 2 × 2 × 2 × 2 × 3 ఇలా రాసుకోవచ్చు. అంటే ఇది 2^5 × 3. ఓకే, ఇప్పుడు 36 చేయండి. 2 18లు, 2 9లు, 3 3లు. సో 36ని 2 × 2 × 3 × 3 అంటే 2² × 3². అండ్ ఇప్పుడు 18ని 2 9లు, 3 × 3. ఓకే, 2 × 3 × 3, 2 × 3². ఓకే, ఇప్పుడు మీకు ఎల్సిఎం కావాలి. ఎల్సిఎం కావాలంటే మనకున్న డిజిట్స్ ఏంటి, ఇక్కడ 2 ఉంది, 3 ఉంది, ఇక్కడ 2 ఉంది, 3 ఉంది, ఇక్కడ 2 ఉంది, 3 ఉంది. ఓకే, ఉన్నట్లో 2 పైన అతి పెద్దది ఏముంది పవర్, ఫస్ట్ అది తీసుకోవాలి. మనకి 2 పైన ఇక్కడ 2^5 ఉంది, 2^2 ఉంది, 2^1 ఉంది. సో 2 పవర్ అతి పెద్ద పవర్ ఏముంది, ఇది ఉంది కదా. సో అప్పుడు 2^5. అండ్ 3 పైన అతి పెద్దది ఏముంది, 3². ఇక్కడ 3², ఇక్కడ 3² ఉంది కాబట్టి 3^2 తీసుకుంటాం. సో 3^2 ఇదే మన ఎల్సిఎం. 2^5 అంటే 2 4, 2 4, 2 × 9, 16 × 2 అంటే 32 × 9, 18, 27, 28. సో 288 అనేది ఈ మూడిట్ల యొక్క ఎల్సిఎం. సో ఎల్సిఎంని ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎలా ఫైండ్ చేస్తాం. ఓకే, ఇవి బేసిక్స్. సో ఫర్దర్గా సమ్మర్లోకి నేను వెళ్ళట్లేదు, మీకు బేసిక్గా ఎలా ఫైండ్ చేయాలి అన్న విషయాన్ని మాత్రమే మీకు చెప్తున్నాను. సో నెక్స్ట్ హెచ్సిఎఫ్ చూద్దాం. ఇదే 3 నెంబర్లకి హెచ్సిఎఫ్ కూడా చూద్దాం, ఈ 3 నెంబర్స్కే. సో ఆల్రెడీ ఫ్యాక్టరైజేషన్ మీరు చేశారు. సో ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ చేయాలి చూద్దాం. 96ని మనం 2^5 × 3 కింద రాసుకోవచ్చు. 36ని 2^2 × 3^2, 18ని 2 × 3² ఈ విధంగా రాసుకోవచ్చు. సో హెచ్సిఎఫ్గా మనకు కావాల్సింది మూడిట్లోని ఆ నెంబర్ కామన్గా ఉండాలి అండ్ దాని పవర్ అనేది అతి చిన్నది ఉండాలి. ఓకే, మూడిట్లోని కామన్గా ఇక్కడ మూడిట్లోని 2 ఉంది కదా. సో 2 పవర్ అతి చిన్నది ఎంత ఉంది, 1. 3 కూడా మూడిట్లో కామన్గా ఉంది కదా, 3 పవర్ అతి చిన్నది ఎంత ఉంది, 1. సో 6 అనేది హెచ్సిఎఫ్. సో హెచ్సిఎఫ్ అనేది ఇలా ఫైండ్ చేస్తారు. ఇది ఫ్యాక్టరైజేషన్ మెథడ్. కానీ ఈ మెథడ్ అనేది రికమెండబుల్ కాదు, మీకు జస్ట్ తెలియడం కోసం మాత్రమే ఇది చెప్పాను. సో దీన్నే మనం డివిజన్ మెథడ్లో కూడా చేయొచ్చు సేమ్. ఇప్పుడు డివిజన్ మెథడ్లో ఎలా చేయాలన్నా చూద్దాం. హెచ్సిఎఫ్, ఎల్సిఎఫ్ రెండు కూడా. డివిజన్ మెథడ్ ఎలా చేయాలి, ఫస్ట్ ఈ 3 నెంబర్స్కి ఫస్ట్ ఎల్సిఎం ఫైండ్ చేద్దాం. 96
36, 18. సో మూడిటిని సేమ్ నెంబర్తో డివైడ్ చేయండి. ఆ నెంబర్ ఖచ్చితంగా మీరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ప్రైమ్ నెంబరే తీసుకోండి. సో 2తో చూడండి. 2 × 48, 2 × 18, 2 × 9. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 2తో చూడండి. 2 × 24, 2 × 9, అండ్ ఈ 9 2 డివైడ్ చేయదు కాబట్టి 9 డైరెక్ట్గా దించేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూడండి, 3తో చూడండి. 3 × 8, 3 × 3, 3 × 3. నెక్స్ట్ మళ్ళీ 3తో చూడండి. 8ని డైరెక్ట్గా 8 3తో 8 డివిజిబుల్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా దించేసుకోండి. 3 × 1, 3 × 1. ఓకే, సో ఇంకా ఈ 8ని మనం 2 4 1 1 అండ్ 2 2 అన్నా సరే మళ్ళీ 4 వస్తుంది. సో ఎల్సిఎం అనేది 2 × 2 × 3 × 3 × 2 × 4. 2 2 4, 9, 8. 8 4 32 × 9. 9 2 18, 1 9 27, 28. సో ఇక్కడ 288 వచ్చింది మీకు, ఇక్కడ కూడా 288 వచ్చింది. సో అలా చేసినా ఎలా చేసినా సరే సేమ్ ఎల్సిఎం వస్తుంది. సో మీకు ఇది రికమెండబుల్. ఈ మెథడ్, ఈ డివిజన్ మెథడ్ అనేది రికమెండబుల్. సో ఇంతకన్నా తక్కువ టైంలో చేసే మెథడ్ ఇంకా ఉంది. సో అది సమ్లు చేసేటప్పుడు నేను డైరెక్ట్గా మీకు ఎలా చేయాలని చెప్తాను. సో సేమ్ ఇలాగే ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ చేయాలో చెప్తే చూడండి డివిజన్ మెథడ్ ద్వారా. ఇంకా నెంబర్ ఏం తీసుకుందాం మనం? 36, 18. 36, 18 హెచ్సిఎఫ్. సో ఫస్ట్ 3 నెంబర్లోని అతిపెద్ద నెంబర్ ఏంటి? 96. దాని తర్వాత 36. సో 36ని ఇలా చెవులు వేసుకొని 96ని మధ్యన వేసుకొని ఇలా చేయండి. ఫస్ట్ దీన్ని డివైడ్ చేయండి. 36 × 2 ఎంత? 72. 3 అంటే 96 అని పెరిగిపోతుంది కాబట్టి 2. సో 72. సో 4, 2. సో ఇప్పుడు ఇది చెవులోకి వస్తుంది, 36 అనేది మధ్యకి వస్తుంది. సో ఇంటూ 2 వేస్తే పెరిగిపోతుంది కాబట్టి 1. సో 24. 6లోంచి 4 తీస్తే 2, 3లోంచి 2 తీస్తే 1. సో ఇప్పుడు ఇది చెవులోకి వస్తుంది, 24 అనేది మధ్యకి వస్తుంది, 24. సో 0 వచ్చింది. సో ఈ రెండింటికి హెచ్సిఎఫ్ అనేది 12. ఇప్పుడు ఈ 2 అయిపోయాయి కదా, ఈ రెండింటికి హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? మనకి 12 వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ ఈ రెండింటికి కట్టాలి, ఈ 12కి, ఈ 18కి. సో ఈ రెండింటికి కట్టండి. 12 అనేది చిన్నది, 18 అనేది మధ్యలో వేసుకున్నాం. సో 12 1 12, 6 దిగుద్ది కిందకి. సో మళ్ళీ 12 మధ్యకి వస్తుంది. సో 2 12, 0. సో ఫైనల్ మనకి ఏం మిగిలింది? 6. ఇక్కడ ఏం మిగిలింది? అదే హెచ్సిఎఫ్. సో 6 అనేది హెచ్సిఎఫ్. సో సేమ్ అలా చేసినా ఇలా చేసినా మీకు 6 కదా వచ్చింది, ఇక్కడ కూడా 6 కదా వచ్చింది. సో ఇది ఇంకా సింపుల్. ఇది రికమెండబుల్. ఇది రికమెండబుల్. దీనికన్నా ఇంకా సింపుల్గా చేయొచ్చు. ఎలా అంటే ఫర్ సపోజ్ ఈ 3 నెంబర్లు చూడండి, 96, 36 అండ్ 18. ఓకే, ఈ రెంట్ల మధ్య డిఫరెన్స్ ఎంత? 60. ఈ రెంట్ల మధ్య డిఫరెన్స్ ఎంత? 18. సో ఈ రెంట్లకి హెచ్సిఎఫ్ ఎంత? 18, 5 ఎంత? 80, 90. సో అది కాదు. సో 18 4 అంటే సో 3. సో 18 × 3 ఎంత? 3 10 30, 3 8 24, 54. సో 6 మిగిలింది. సో 18 మళ్ళీ మధ్యలో వేసుకోండి, 3 18. సో 6 అనేది హెచ్సిఎఫ్. సో ఈ రెంట్లకి మధ్యన డిఫరెన్స్, ఈ రెంట్ల మధ్యన డిఫరెన్స్ తీసుకొని ఆ రెంట్లకి హెచ్సిఎఫ్ కట్టినా సరే మీకు ఈ 3కి వచ్చే హెచ్సిఎఫ్ వస్తుంది, 6 వస్తుంది ఆన్సర్. సో ఇది ఇంకా సింప్లెస్ట్ మెథడ్. అర్థమైంది కదా? సో ప్రతిదానికి సింపుల్గా ఫైండ్ చేయడం అనేది ఉంటుంది, తెలిసిన వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి మనం. సో అలా సింపుల్గా మీరు ఫైండ్ చేయడానికి ఇలాంటి ట్రిక్స్ అవి మీకు కావాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ ఛానల్లో వచ్చే వీడియోస్ మీరు చూడండి, మీకు చాలా ఉపయోగపడతాయి. ఓకే, ఇది
హెచ్సిఎఫ్ని ఫైండ్ చేయడానికి ఉన్న 2 మెథడ్స్ అండ్ దాని సింపుల్ మెథడ్. ఇంకా దీనికన్నా సింపుల్గా మీరు డైరెక్ట్గా చూసిన వెంటనే వేసేటట్టు మీకు ఎగ్జామ్స్ మీకు క్వశ్చన్స్ అనేవి మీకు సాల్వ్ చేసేటప్పుడు నేను చెప్తాను. సో ప్రస్తుతానికి బేసిక్స్ కాబట్టి ఇంతవరకు నేర్చుకోండి. ఓకే, ఈ 2 అయ్యాయి కదా. ఇప్పుడు మీకు ఇందులో కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి. ఫార్ములాస్ ఇన్ ద సెన్స్ అవి రిజల్ట్స్ అనమాట. అవి ఆల్రెడీ ప్రూవ్డ్. సో మనం ఎలా ప్రూవ్ చేయాలన్నది నేర్చుకోవడం అవసరం లేదు, ఎందుకంటే మనం పిహెచ్డి చేయట్లేదు. మనకి ఆ ప్రూవ్ అయిన ఫైనల్ రిజల్ట్ అనేది ఎగ్జామ్లో మనకి ఉపయోగపడితే చాలు. సో ఫస్ట్ కాన్సెప్ట్, ఏదైనా 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం మనకి ఇచ్చేసాడు. అండ్ ఆ 2 నెంబర్స్ ఏ అండ్ బి, ఆ 2 నెంబర్స్. సో అప్పుడు మనకి రిజల్ట్ నెంబర్ 1 చాలా ఇంపార్టెంట్, దీన్ని నోట్ చేసుకున్న చాలా మంచిది. హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్. చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనల్ని చాలా క్వశ్చన్లు అడుగుతాడు. ఓకే, దీని తర్వాత మీకు ఫ్రాక్షన్స్లో ఇచ్చేస్తాడు. ఎలా అంటే ఏ బై బి, సి బై డి, ఈ బై ఎఫ్ ఇలా ఇచ్చేసి నెంబర్స్ ఫైండ్ ఎల్సిఎం అంటాడు. అప్పుడు దీనికి ఎల్సిఎం ఎలా ఫైండ్ చేయాలంటే ఈ ఎల్సిఎం ఆఫ్ ఏ బై బి, సి బై డి, ఈ బై ఎఫ్ అంటే ఎల్సిఎం ఆఫ్ ద న్యూమరేటర్స్ అంటే పైన ఉన్నవన్నీ ఏ, సి, ఈ అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్ బి, డిఎఫ్. ఇదే దీని యొక్క ఎల్సిఎం. సేమ్ ఇలాగే హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ బై బి, సి బై డి, ఈ బై ఎఫ్ అడిగితే ఫస్ట్ పైన ఉన్నట్లుగా హెచ్సిఎఫ్ కడతారు. హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ, సిఈ బై ఎల్సిఎం ఆఫ్ బి, డిఎఫ్ ఇది. సో ఈ రిజల్ట్ అండ్ ఈ రిజల్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని డైరెక్ట్గా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వీటి తర్వాత కొన్నిసార్లు మీకు కోప్రైమ్ నెంబర్స్ అంటే మీకు తెలుసు కదా. మీకు కోప్రైమ్ అంటే కోప్రైమ్ నెంబర్స్ అంటే ఇది మీకు తెలియకపోతే ఆల్రెడీ నెంబర్ సిస్టమ్స్ బేసిక్స్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను. సో మీరు ఆ క్లాస్లోకి వెళ్ళి చూస్తే మీకు ఏదైనా నెంబర్లు 2 నెంబర్లు కోప్రైమ్ అని ఎప్పుడు అంటారు, అవి కోప్రైమ్గా ఎప్పుడు అవుతాయి అన్న విషయం మీకు అక్కడ తెలుస్తుంది. ఇక్కడ జస్ట్ మీకు మళ్ళీ రివైజ్ చేయడం కోసం నేను చెప్తాను చూడండి. హెచ్సిఎఫ్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఈజ్ 1 అయితే ఆ నెంబర్ని మనం ఆ 2 నెంబర్స్ని కోప్రైమ్ నెంబర్స్ అంటాం. అలాంటి 2 కోప్రైమ్ నెంబర్స్ మీకు ఇచ్చాడు అనుకోండి, రేషియో A:B నెంబర్స్ అనేవి A:B రేషియోలో ఉన్నాయని చెప్పాడు. అండ్ ఈ 2 నెంబర్స్ కోప్రైమ్ నెంబర్స్, ఈ ఏ అండ్ బి అనేది కోప్రైమ్ నెంబర్స్. అప్పుడు అండ్ హెచ్సిఎఫ్ కూడా మీకు ఇచ్చేసాడు. ఫైండ్ ఎల్సిఎం అంటాడు. అప్పుడు ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ హెచ్సిఎఫ్. చాలా ఇంపార్టెంట్ రిజల్ట్ ఇది. సో దీని నుంచి కూడా క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతూ ఉంటాడు. సో ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ అనేవి మీకు ఫ్యూచర్లో చెప్తాను, ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అన్నది. క్వశ్చన్స్ కూడా ఎలా వస్తాయి, ఈ పర్టికులర్ బేసిక్ను ఉపయోగించి మనం క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఏ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ పర్టికులర్ బేసిక్ అనేది మనకు ఉపయోగపడుతుంది అన్నది నేను మీకు క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు మీకు చెప్తాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రిజల్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఫర్ సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడే ఏ అండ్ బి అనేది 2 నెంబర్స్ అనేవి 2:3 రేషియోలో ఉన్నాయి అనుకుందాం. అండ్ వాటి హెచ్సిఎఫ్ అనేది 12 అనుకుందాం. ఫైండ్ ఎల్సిఎం అంటాడు. అప్పుడు మీకు ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 2 × 3 × హెచ్సిఎఫ్ 12. 6 12 ఎంత 72. ఎల్సిఎం అనేది 72. అలా కాకుండా ఎల్సిఎం ఇచ్చేస్తాడు, హెచ్సిఎఫ్ ఫైండ్ చేయమంటాడు. అప్పుడు జస్ట్ ఇదే ఫార్ములాలో మీరు ఈ పారామీటర్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తే మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా అన్నమాట. ఓకే, నెక్స్ట్ టూ నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి. ఒక నెంబర్ అనేది 8x, ఇంకో నెంబర్ అనేది 7x. ఈ రెండిట్ల యొక్క
హెచ్సిఎఫ్ అనేది ఎక్స్ అవుతుంది. ఇక్కడ ఉంది కదా, ఇదే ఈ రెండింటి యొక్క హెచ్సిఎఫ్. ఎల్సిఎం అంటే ఇంటూ మల్టిప్లై చేసేది ఇవి రెండింటిని, కానీ ఈ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ మాత్రం 8x అంటే 8 × x కదా 7. ఇవి మనకి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం నుంచి బేసిక్స్. ఇవి ఎక్కడ ఉపయోగపడతాయి, క్వశ్చన్స్లో వీటిని ఉపయోగించి ఎలా చేయాలి అన్నది మీకు ఫ్యూచర్లో వచ్చే వీడియోస్లో వీటి మీద కంప్లీట్ కాన్సెప్ట్ అనేది నేను చెప్తాను కదా, అప్పుడు అందులో మీకు చెప్తాను. సో అంతవరకు వీడియో అయిపోయింది. సో అందరికీ బై బై. ఫ్యూచర్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం.